కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో బూడిద రవాణాలో కోట్ల కుంభకోణం తీవ్ర దుమారం లేపుతోంది. ఎన్టీపీసీ నుంచి విడుదలయ్యే ప్లే యాష్ ను రామగుండం సమీపంలోని కుందనపల్లి గ్రామ చెరువులో డంప్ చేస్తుంటారు. ఈ బూడిదను ప్రస్తుతం ఇటుకల తయారీ, హైవే నిర్మాణాల్లో వాడుతున్నారు. ఈ బూడిద తరలింపు కోసం ప్రత్యేకంగా టెండర్లు పిలవడం కూడా జరుగుతూ ఉంటుంది. బూడిద తరలింపు కాంట్రాక్ట్ వ్యవహారంలో స్థానిక రాజకీయ నాయకులకు అందేవి అందుతుంటున్నాయన్న ఆరోపణలు నిత్యం వినపడుతూనే ఉంటాయి. అధికారంలో ఏ పార్టీ ఉంటే వారిపై ఆరోపణలు రావడం పరిపాటిగా మారింది. తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పై ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య బూడిద రాజకీయ ఆరోపణలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎన్టీపీసీ నుంచి వచ్చే బూడిదను తరలిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రమేయంతోనే బూడిద తరలిస్తున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఎన్టీపీసీ నుంచి ప్లే యాష్ ను ఖమ్మం, సత్తుపల్లికి తరలిస్తున్న లారీలను హుజూరాబాద్ సమీపంలో వాటిని అడ్డుకున్న కౌశిక్ రెడ్డి మంత్రి పొన్నంపై నేరుగా ఆరోపణలు చేశారు. నిబంధనలకు విరుద్దంగా ఒక లారీలో 72 నుంచి 80 టన్నులు తీసుకెళ్తున్నారని ఆరోపించారు. వేవ్ బ్రిడ్జ్ కు తీసుకొస్తే కనీసం ఎన్ని టన్నులుందో కూడా చూపించలేనంత ఓవర్లోడ్ తో ప్లే యాష్ అక్రమ రవాణా జరుగుతోందన్నారు. వేవ్ బ్రిడ్జ్ బిల్లు లేకుండానే లారీల్లో అక్రమ రవాణా చేస్తున్నారన్నారు. State issue very soon because I got it today. Because today on Monday I am going to do a press meet there. I think KCR, KTR garu also are going to talk on this. This is really going to become a very big. This is a very big scam. It's a serious issue. This is which scam is? They are all. There is one called fly ash which comes from Peddapalli. There is a fly ash which is being going from Peddapalli from Ramagundam to Khammam via Huzurabad. And each తెలంగాణ ప్రజలు మొత్తం కూడా ఒకటే విషయం అర్థం చేసుకోవాలి. ఈ లారీలు ఓవర్లోడ్ పోతా ఉన్నాయి. ఇవి వే బిల్లు లేకుండా ఒక లారీ పోవచ్చా? వితౌట్ వే బిల్స్ లారీ పోతున్నాయి అంటే మీరు అర్థం చేసుకోండి. అది ఎన్ని టన్నులు ఉన్నాయంటే 75-80 టన్నులు ఉన్నాయా, 100 టన్నులు ఉన్నాయా మాకు తెలియదు. ఎందుకంటే వే బ్రిడ్జ్ చూపిస్తలేదు. ఇది 101% ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్న అధికారులు, ట్రాన్స్పోర్ట్ అధికారులు మొత్తం ఎన్టీపీసీ నుంచి తీసుకొని ఖమ్మం వరకు అందరూ అధికారులు సహకరిస్తూ ఇవన్నీ తీసుకుపోతున్నారు. కాబట్టి ఇది 100 కోట్ల రూపాయల స్కాము. డైలీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి 50 లక్షల రూపాయలు దీని మీద అందుతున్నాయని చెప్పి నేను ఆధారాలతో సహా లైవ్ గా చూపిస్తా ఉన్నాను. కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ మంత్రి గారిని బర్తరఫ్ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అయితే ఇప్పుడు ఏకంగా మంత్రికి ముడిపెడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. ప్లే యాష్ రవాణాను మంత్రి పొన్నంకు ఎలా ఆపాదిస్తారంటూ మండిపడుతున్నారు. రోడ్డుపై వెళ్లే ప్రతి వాహనానికి బాధ్యుడు రవాణా శాఖ మంత్రేనా అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఈ విషయంలో హుజూరాబాద్ లో అయినా లేదంటే కౌశిక్ రెడ్డి స్వగ్రామం వీనవంకలో అయినా చర్చకి సిద్దమంటూ కాంగ్రెస్ నాయకుడు ప్రణవ్ పాల్ సవాల్ విసిరారు. ఇక సంచలనాల కోసం ప్రయత్నిస్తూ మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిపై ఇష్టానుసారంగా ఆరోపణలు చేయడం సరికాదంటూ కౌశిక్ రెడ్డికి హితవు పలికారు. కౌశిక్ రెడ్డి చూపెట్టిండో నెంబర్లతో సహా చెప్తున్నాడో 8వ తారీఖు చేసిండు మధ్యాహ్నం. 7వ తారీఖే ఇక్కడ అధికారుల లారీలను పట్టుకున్నారు. 7వ తారీఖే పట్టుకొని అంటే నువ్వు ఇదేమి మాట్లాడకంటే ముందే 7వ తారీఖే ఏదైతే లారీ నెంబర్ కూడా చెప్తా, నువ్వు చెప్తావు నెంబర్లు TG36T1008 TS29T7899. ఈ బండ్లు నువ్వు ఆపకంటే ముందర చేస్తుంటే అధికారులు పట్టుకొని వాడిని కేసులు వేసుడు జరిగింది. ఇదేదో నువ్వు చెప్తానో మరి నీ లెక్క ప్రకారం మరి దోచుకుంటుండు, స్కామ్ చేసినాను కదా, మరి కేసులు ఎట్లా జరిగినాయి? కేసులు కావద్దు కదా నీ లెక్క ప్రకారం.